నమస్కారాలు. నా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దాదాపు 7 ఏళ్ల తర్వాత ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 16,000 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఈ 16,000 పోస్టులకు కాను చాలామంది దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తే ఎవరైతే బాగా చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా పారదర్శకంగా జరిగింది. ఎవరైతే మెరిట్లో ఉన్న వారికి మాత్రమే ఇందులో వచ్చి ఉద్యోగాలు అయితే కల్పించడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము. అందరూ కూడా పేదవాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎవరైతే బాగా చదివారో మెరిట్లో వచ్చారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు అయితే మనకు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రావడం అయితే జరిగింది. ఇందుకు మన కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. ఇందులో భాగంగా నా పేరు చాంద్ బాషా, మాది ఎన్పికుంట. 2014లో వచ్చిన నోటిఫికేషన్లో మా అన్నకి జాబ్ వచ్చింది. అది మన టీడీ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాకు ఉద్యోగం వచ్చింది. ఇది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇందులో భాగంగా పిల్లవాళ్ళకి అందరికీ కూడా మంచిగా చదువు చెప్పి ఇంకా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తామని చెప్పి నేను అందరికీ కూడా చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే పెద్దలందరికీ మా నమస్కారాలండి. మీ అందరికీ తెలిసినట్టుగా సూపర్ 6లో భాగంగా మెగా డిఎస్సిలో మేమందరం గవర్నమెంట్ టీచర్స్గా నియమించడం జరిగింది. మాకు ఈ గవర్నమెంట్ రావడం, అలాగే వెంటనే నోటిఫికేషన్ వదలడం, మేమందరం చాలా కష్టపడుతున్న సమయంలో మా నోటిఫికేషన్ వచ్చి మాకు ఫినాన్షియల్గా చాలా సపోర్ట్ అయింది. గవర్నమెంట్ వచ్చి మాట ఇచ్చినట్టే వాళ్ళు నిలబెట్టుకున్నారండి. మేము ఇక్కడ ఉన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి, గౌరవనీయులైనటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు, పాదాభివందనాలు. ఈ పొద్దున నేను నా కుటుంబము క్షేమంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జీవిస్తున్నామంటే దానికి కారణం మన గవర్నమెంట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మాకు కల్పించినటువంటి ఈ వసతులు, ప్లస్ నాకు వాహన మిత్ర కూడా వస్తూ ఉంది. సంవత్సరానికి 15,000 పడుతూ ఉంది. ప్లస్ నా కూతుర్లకి నలుగురికి 52,000 వస్తుంది ఇయర్లీ. అలాగే వీళ్ళ చదువులు, ఒక పెద్ద పాప ఇంటర్మీడియట్ చదువుతుంది, ఇంకొక ఏమో 9th, ఇంకొక ఏమో 8th, ఇంకొక ఏమో 7th. ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి నా ధన్యవాదాలు. మన సభకు నమస్కారము. సభకు నమస్కారము. మన ప్రసాద్ అన్న గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. మన మహిళలు బాగా అభివృద్ధి రావాలని చెప్పి మనకెంతో ప్రామోత్సహించినాడు ఆయన. మనకు శ్రీశక్తి బస్సు గురించి ఎన్నో ఉపయోగాలు ఇచ్చినాడు. ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ, బట్టల వ్యాపారస్తులకు కానీ, ప్రతి ఒక్కరికి. నేనైతే ఫస్ట్ నెల్లూరు వెళ్ళాను, మళ్ళీ అనంతపూర్ వెళ్ళాను. అనంతపూర్ పోయినప్పుడు ఒక 200, నెల్లూరు పోయినప్పుడు ఒక 200, మళ్ళీ అనంతపురం పోయినప్పుడు ఒక 200, మళ్ళీ హిందూపూర్ పోయినప్పుడు ఒక 200, మడకసిర పోయినప్పుడు ఒక 200. అన్నీ ఎక్కడెక్కడ పోయినప్పుడల్లా ఒక 200 రూపాయలు ఎన్నికేసాను. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని ఎన్నికేసాను. ఆ డబ్బులు ఇప్పుడు చూస్తే ఒక 6,000 రూపాయలు మాకు కుటుంబానికి ఎంతో ఉపాధి పడింది. అట్లే కానీ మళ్ళీ మా ఆయనకు పింఛనే వస్తుంది. ఎంత 2 సంవత్సరంలో మనకు ఒక 88,000 వచ్చింది. మా పిల్లలకు తల్లికి వందనం 5 మందికి 2 సంవత్సరాలకు ఎంత డబ్బులు వచ్చాయి కదా. ఆయన ప్రతి ఒక్కరూ ఆయన ఫోటో కుటుంబంలో పెట్టుకొని మనం అందరము ఎంతో ఇది చేయాలని అని కోరుకుంటున్నాం. మన ప్రసాద్ అన్న గారిని, మన చంద్రబాబుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎవరు ఏ కుటుంబానికి, మా కుటుంబానికి ఇంత సాయం చేస్తున్నాడు. ఎన్ని కుటుంబాలకి ఇట్లా చేసింటాడు ఆయన. అందరూ ప్రతి ఒక్కరూ ఆయన మర్చిపోవద్దండి. ఫోటో పెట్టుకొని మనం పూజించాలా.
అంతకే ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా ఇంట్లో 4 అక్క చెల్లెలు ఉన్నారు. నాకు 52,000 తల్లి వందనం పడింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా వియో సార్కి, శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి నా ప్రణామములు. మా ఇంట్లో 4 అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళందరికీ 52,000 పడింది. నా పేరు కే స్వాతి, మా అక్క పేరు కే సౌమ్య, నా చెల్లెలి పేరు కే పూజిత, ఇంకో చెల్లెలి పేరు కే జయశ్రీ, మా డాడీ పేరు కోలార్ శంకర, మా మమ్మీ పేరు కే చిట్టమ్మ. టీడీపీ వారికి నా నమస్కారాలు. మాది వీవర్స్ కాలనీ. నాకు 5 మగ్గాలు ఉన్నాయి. నాకు 500 యూనిట్లో సబ్సిడీ ఫ్రీగా వస్తుంది. గత సంవత్సరంలో 2,000 నుంచి 2,500 వరకు సబ్సిడీ నెల కడతా అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నాకు సబ్సిడీ నెల 2,500 వరకు ఆదా ఉంది. ఈ సబ్సిడీ వల్ల నా కుటుంబానికి కొంచెం ఆదాయం పొదుపులా ఉంది. ఈ సబ్సిడీ వల్ల ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం సార్.